అప్పట్లో లతాజీ, ఆశాజీ వంటి వాళ్ళు బాగా పాపులర్గా ఉన్న టైంలో ఒక కొత్త అమ్మాయి సౌత్ ఇండియా నుంచి వచ్చి అసలు మొత్తం అంతా గాలంతా మొత్తం అంతా మీ వైపు మళ్ళేలాగా మీ ప్రతిభ. మరోవైపు సరే ఇండస్ట్రీలో ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు. అప్పుడు ఆ విషయాల గురించి చాలా చెప్తారు. మీ గుడ్డీ సీడీలు మాయమైపోయాయని, అవి తీసి పైకి రానికుండా చాలామంది ఆపేశారని, బికాజ్ మీకు వచ్చే అవకాశాలు అంత వెల్లువలాగా వచ్చాయని. అది నా లైఫ్లో నాకు చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉందండి. ఎందుకంటే అక్కడ పని స్పీడ్గా స్టార్ట్ అయింది, ఎక్కువ పాడాను. తర్వాత కొంచెం తగ్గిన తర్వాత వెంటనే సౌత్లో స్టార్ట్ అయింది. ఆ టైంలో బాంబే నుంచి మంత్లీ వన్స్ ఇన్ 2 months అని వచ్చాను. తర్వాత ఇక్కడి నుంచి బాంబే వెళ్ళడానికి నాకు టైం దొరకలేదు. అంత బిజీ అయిపోయారు. అంత బిజీ ఇక్కడ ఏమంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా ఆల్ 5 languages ఇక్కడ ఎక్కువ పాడాను నేను. సో ప్రతిరోజు రికార్డింగ్ ఇక్కడ విత్ గ్రేట్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవి మహాదేవన్ గారు, శంకర్ గణేష్ గారు, మలయాళంలో ఆల్ టాప్ ఎంకే అర్జునన్ గారు, కన్నడలో విజయ భాస్కర్ గారు, ఎక్కువ పాడాను. సో అది ఎప్పుడు మిమ్మల్ని బాధించలేదు అయితే? ఆ టైంలో కూడా అంటే మీకు ఎప్పుడు అనిపించలేదమ్మా దట్ ఎందుకు ఇలా చేస్తున్నారు నన్ను? నా యాటిట్యూడ్ ఏమంటే, సపోజింగ్ అక్కడే నేను కంటిన్యూ చేస్తే ప్రాబబ్లీ ఇక్కడ తమిళ్లో, తెలుగులో, మలయాళంలో ఇన్ని పాటలు నేను అయి ఉంటావు సంగ్ కదా. అవును. అందుకే సో గాడ్ హస్ వే టు అంతా ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ డెసిషన్ అంటారు. హి హస్ హిస్ ఓన్ వేస్. కర్ణాటక సంగీత కచేరీలు పూర్తిగా 3 hours పర్ఫార్మెన్స్ చేశానండి అట్ ద ఏజ్ ఆఫ్ 10. ఆల్ ఇండియా రేడియోలో 10 years నుంచి నేను పాడతాను. కర్ణాటక మ్యూజిక్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాను. తర్వాత ఫుల్ కాన్సర్ట్ ఇచ్చాను. తర్వాత వెళ్ళి అయిన తర్వాత హిందుస్థానీ నేర్చుకుని అక్కడ ఠుమ్రీ దాద్రా భజన్ ఒక కాన్సెప్ట్తో గజల్ ఒక ప్రోగ్రామ్ అక్కడ బిఫోర్ ఐ బికేమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ అక్కడ నేను గజల్ సమ్మేళన్, భజన్ సమ్మేళన్లో పార్టిసిపేట్ చేశాను. సో చాలా బిజీగా నేను చాలా బిజీ అండ్ వైవిధ్యమైన బాణీలు. మళ్ళీ సినిమా సంగీతంలోనే ఒకవైపు పూర్తి శాస్త్రీయం పాడారు, ఒకవైపు అడిగింది ఏనాడైనా అని చలాకీ పాటలు, హుషారు పాటలు పాడారు. ఎక్కడా దీనికి దానికి అంటే వాయిస్ ఒక్కరే కానీ మిక్స్ అవ్వవు. ఆ ఇన్ఫ్లుయెన్స్ దీనిలోకి రాదు, ఇన్ఫ్లుయెన్స్ దానిలోకి రాదు. అది మీరు అంటే నిజంగా సరస్వతి కటాక్షం అంటే ఇదేమనిపిస్తుంది. సినిమా సంగీతం కూడా డివోషనల్ మ్యూజిక్ ఎక్కువ కాన్సర్ట్స్ చేశాను. అన్ని ఆల్ స్టేట్స్ ఆల్ ప్లేసెస్. ఉత్తరప్రదేశ్లో అన్ని ప్లేసెస్, రాజస్థాన్లో అన్ని ప్లేసెస్, ఒడిశాలో అన్ని ప్లేసెస్, అమృత్సర్, చండీగఢ్, ఆల్ ఓవర్ ఇన్ ఇండియా. ఆ విధంగానే సౌత్లో ఎవ్రీ వీకెండ్ ఐ విల్ గో టు కేరళలో నా మలయాళం సాంగ్స్ సోలో ప్రోగ్రామ్ 25 to 30 సాంగ్స్ పాడతాను నేను. ఎక్కువ ఒక రోజులో మీ పీక్ ఆఫ్ యువర్ కెరియర్లో ఎన్ని పాటలు పాడేవారు వాణిజ్యరామ్ గారు? ఆ టైంలో ఒక 4-5 years అప్పుడు ఆల్ కన్నడ సాంగ్స్ బెంగళూరులో రికార్డింగ్ అయింది. ఎవ్రీ సండే మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్లో నేను ఎస్పీబీ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ హోల్ డే 14-15 సాంగ్స్ పాడేసి వచ్చేస్తాం. నైట్ ఫ్లైట్. సో ఎక్కువ పాడానండి. వారు సోలోస్, నా సోలోస్ కలిసి డూయట్స్ హోల్ డే పాడేసి మార్నింగ్ 5:50 ఫ్లైట్ వెళ్ళి నైట్ 9:50, 9:20 ఫ్లైట్లో వచ్చేస్తాం. అండ్ తెలుగులో మీ ఎంట్రీ జరిగిన పాట మన ఎస్పి కోదండపాణి గారు వారే ఫస్ట్ సాంగ్ ఇచ్చారు. అభిమానవంతులు, ఎప్పటి వలే కాదురా, శోభానాయుడు గారు డాన్స్ చేశారు దానికి. అదే ఫస్ట్ సాంగ్ నాకు. మీకు గుర్తుంటే ఒక లైన్ పాడమని అడగచ్చా? ఆ పాటనా? ఎప్పటి వలే కాదురా నా స్వామి, ఎప్పటి వలే కాదురా. అదే స్వీట్నెస్. వాణిజ్యరామ్ గారి బాణీలో
ఒక చిన్న ఎండ్లో ఒక చిన్న విబ్రాటో ఉంటుంది సహజంగా. దట్ బికమ్స్ యువర్ స్టాంప్, అంటే ఇది ముద్ర వేసినట్టు మన వాగ్గేయకారులకి. అది ఎక్కడి నుంచి అలవర్చుకున్నారు అమ్మ? ఆ టెక్నిక్ అండి, అక్కడ బాంబే సిస్టంలో అలా నేర్పించారు. ఎక్కడ వాల్యూమ్ ఇవ్వాలి, ఎక్కడ ఫేడ్ అవుట్ చేయాలి, ఎలా ఫేడ్ ఇన్ అవ్వాలి, అవి అన్నీ. సో అన్నీ నేర్చుకున్నాను నేను.